హే గాయ్స్ నమస్కారం, జై హింద్. గైస్ ఈరోజు డే 85 కొంచెం ఎమోషనల్లీ, ఎందుకంటే మనం పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలో లాస్ట్ డే ఈరోజు. ఎందుకంటే మనం దీని తర్వాత నెక్స్ట్ కంపెనీ జాయిన్ అవ్వబోతున్నాం. సో వర్కౌట్ అయ్యాక ఇంకా ఫుల్గా వెంటనే లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఇంకా రొటీన్కి వచ్చేస్తే మన 85th డే రోజు పుల్ డే చేద్దాం, ఓకేనా? సో పుల్ డే రోజు స్టార్టింగ్ ఐ డిడ్ వెయిటెడ్ పుల్అప్స్. సో మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూస్తే కనుక వెయిటెడ్ పుల్అప్స్ చేసా, అది ఒక 15 కిలోతో. అదొక 3 సెట్లు అయినాయి. దాని తర్వాత వెయిటెడ్ డిప్స్ సేమ్ వెయిట్తో ఒక 15, తర్వాత 20 కిలో వేసా, బట్ చాలా కష్టం పోయావు. ఫార్చునేట్లీ మనం చేయగలిగాం బ్యాక్ ఎక్సర్సైజ్. అండ్ మన థర్డ్ వర్కౌట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. అయితే మామ, ఈ లాట్ పుల్ డౌన్ రాడ్ ఏదైతే ఉంది కదా, ఒకవేళ మీ జిమ్లో కూడా సేమ్ రాడ్ ఉంటే ఇంకా దాంతోనే చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు వైడర్ లాట్స్ కావాలంటే ఆ రాడ్తో కంప్లీట్గా సూపర్గా పడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత మన ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సీటెడ్ కేబుల్ రోస్. ఈ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్ అండ్ ఈ సీటెడ్ కేబుల్ రోస్ ఎప్పుడు మిస్ కనిపోయా. ఇవన్నీ మన పుల్ డే రోజు మన ఫేవరెట్ వర్కౌట్స్ అనమాట. సో అందరికీ ఒక ఫేవరెట్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ మనకి వర్కౌట్ జిమ్ స్టార్ట్ చేసే ముందు షోల్డర్ ఇష్టం ఉండేది, దాని తర్వాత లాట్స్, దాని తర్వాత లెగ్స్ ఇష్టం. అండ్ అలాగే మన ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఈ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోస్, ఓకేనా? సో ఇది ఒక ప్రైమరీ వర్కౌట్ ఫర్ బ్యాక్. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే ఈ వర్కౌట్ని మీరు తక్కువ డంబుల్ వెయిట్తో స్టార్ట్ చేయండి, ఓకేనా? అయితే మనం లాస్ట్ వీక్ వరకు ఈ బెంచ్ మీద కంప్లీట్గా బెండ్ అయ్యి చేసేవాళ్ళం. మీరు ముందు వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోద్ది. బట్ మనకు తెలిసిన ఒక ట్రైనర్ ఉన్నారు, అతను ఎలా చెప్తే లైక్ ఈ పోస్టర్లో చేస్తే ఇంకా సూపర్ పడుతుంది అన్నారు. సో ఇలా చేస్తే అసలు సూపర్గా పడింది. అసలు కంప్లీట్గా మీ లాట్ మసిల్ మీద ఎంత ఫోకస్ అవుతుందంటే ఇంకా మీరు అడగవసరం లేదు. బట్ దానికోసం మీరు ఈ పోస్టర్ ఎగ్జాక్ట్లీ అలాగుందో అలాగే చేయాలి. కొంచెమైనా కర్వ్ ఉంటే మీ బ్యాక్లో కంప్లీట్గా మీ లోవర్ బ్యాక్ మీదే పెయిన్ అయిపోద్ది. సో దాంతోనే మన కంప్లీట్ లాట్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో మన 80% అయిపోయింది. సో 20% బ్యాక్ కంప్లీట్ చేయడానికి ఇంకా మన షోల్డర్ ట్రైన్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మన షోల్డర్స్ కూడా బ్యాక్ పార్టే కాబట్టి. సో ఇందుకోసమనే మన ఫస్ట్ వర్కౌట్ అప్రైట్ రోస్. ఒకవేళ మీ జిమ్లో కూడా ఈ జెడ్ బార్ కేబుల్, అదే మన జెడ్ బార్ రాడ్ ఉంటే దాంతోనే చేయండి. ఒకవేళ లేకపోతే మీరు జనరల్గా కేబుల్తో చేసుకోవచ్చు. సో మన రేర్ డెల్స్ని కూడా ట్రైన్ చేయాలి కదా. సో దానికోసమనే మనం రివర్స్ పుల్ చేస్తున్నాం, అదే రివర్స్ ఫ్లైస్. నేమ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అందుకే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను. బట్ వర్కౌట్ సేమ్ కదా, అందుకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మన కంప్లీట్ బ్యాక్ ట్రైన్ చేస్తాం, ఇంకా మిగిలింది బైసెప్స్. సో ఈ బార్బెల్ కర్ల్స్ ఏదైతే ఉందో అది నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఇన్ జనరల్గా నేను స్టార్టింగ్లో చేసేవాడిని, లైక్ ఈ ఛాలెంజ్ స్టార్టింగ్లో. దాని తర్వాత డంబుల్ అండ్ కేబుల్తో షిఫ్ట్ అయ్యా. బట్ అగైన్ బ్యాక్ టు బేసిక్స్ గైస్. సో ఈ జెడ్ బార్ తీసుకోండి, నార్మల్ స్ట్రైట్ బార్ వద్దు, ఈ జెడ్ బార్తో ఇంకా బాగా పడుతుంది. సో దీంతో అసలు సూపర్గా 3 సెట్స్ నార్మల్ చేశాను, లైక్ 7.5 దాకా. దాని తర్వాత డ్రాప్ సెట్స్ అనమాట, 7.5 నుంచి 5 నుంచి 2.5, ఇంకా ఎంటీ రాడ్. సో దాన్నే మనం డ్రాప్ సెట్ అంటాం. అదే 4th సెట్ చేసాం, ఎందుకంటే కంప్లీట్ ఇంకా సూపర్ స్ట్రెస్ పడుతుంది, ఇంకా అది కూడా గుడ్ స్ట్రెస్ అనమాట. అసలు బైసెప్స్కి 2-3 వేరియేషన్స్ చేస్తేనే చాలు, అసలు అప్పుడే ఇంకా మన సూపర్గా గ్రో అవుద్ది. అదే మనం రీసెంట్గానే నేర్చుకున్నాం. సో అందుకోసమని మన సెకండ్ వేరియేషన్ ఏమో అదే బైసెప్ సెకండ్ వేరియేషన్ హ్యామర్ కర్ల్స్. అయితే నేను కొంచెం తొందరలో ఉన్నాయి, ఎందుకంటే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఆఫీస్కి వెళ్ళాలని, అదే ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలని. సో అందుకనే మనం ఈ సెట్ కూడా, అదే ఈ వేరియేషన్ కూడా డ్రాప్ సెట్ చేస్తున్నాం. బట్ ఒకవేళ మీరు కూడా హ్యామర్ కర్ల్స్ చేస్తే లైక్ 4 సెట్స్ చేయండి, 3 సెట్స్ నార్మల్ అండ్ లాస్ట్ వన్ డ్రాప్ సెట్. అండ్ లాస్ట్లో కొంచెం ఈగో లిఫ్టింగ్ అయిపోయింది, బట్ ఇలాగ మీరు చేయకండి, చూసారా? అలాగ మీరు కంప్లీట్ మీ బైసెప్ ఏదైతే ఎల్బో ఏదైతే ఉందో ఫిక్స్డ్ ఉంచాలి ఎప్పుడైనా బైసెప్ చేసేటప్పుడు. ఆ ఈగో లిఫ్టింగ్ చేయకూడదు. బట్ వాట్ ఎవర్, మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే మన బ్యాక్ వర్కౌట్ సూపర్గా కంప్లీట్ అయింది. అసలు ఐ కెన్ ఫీల్ ద పంప్ గైస్. సో దాని తర్వాత ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ యాబ్స్. 10 minutes కదా, ఒక 5 minutes తీసుకున్నా. 10 minutes చాలా ఎక్కువ, బట్ ఒక 5 minutes తర్వాత ఈ లెగ్ రైజెస్ చేసా. అదే కొంచెం ట్విస్టెడ్ లెగ్ రైజెస్, ఎందుకంటే కంప్లీట్ మన ఆబ్లిక్స్ని ట్రైన్ చేస్తుంది. అయితే ఈ సెకండ్ వేరియేషన్ నేను చేస్తాను కదా యాబ్స్ది, ఇది మన ట్రాన్స్ వర్సెస్ అబ్డామినస్ అనే మసల్ ఉంటుంది కదా యాబ్స్ లోపల. సో అదొక వెరీ అండర్ రేటెడ్ యాబ్స్ మసల్. సో దాన్ని మనం ట్రైన్ చేయడానికి ఈ వేరియేషన్ అనమాట. సో మన రీసెర్చ్ చేసిన ప్రకారం ఏదంటే లైక్ గూగుల్, ఇంకా చాలా రీసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. సో దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ మీకు స్ట్రాంగ్ కోర్ కావాలంటే మీ అబ్డామినల్ మసిల్ కింద చెప్పాను కదా ఆ నేమ్ ట్రాన్స్ వర్సెస్ సంథింగ్.
సో ఆ మసిల్ని మీరు ట్రైన్ చేస్తే కంప్లీట్ మీ కోర్ అనేది సూపర్ టైట్గా ఉంటుంది. మెయిన్లీ ఈ టెక్నిక్ మన ఎవరు క్యాలిస్థెనిక్స్ ఉంటారు కదా, వాళ్ళు యూస్ చేస్తారనమాట. అది అంతే మామ. దాంతో మన జిమ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఫుల్గా మనం బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత లంచ్ కూడా ప్యాక్ చేసి ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయా. ఐ థింక్ ఆఫీస్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇంకా మన యాసెట్స్ ఉంటాయి కదా అవన్నీ సబ్మిట్ చేసాక ఇంకా బస్సు ఎక్కిసా. వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళి, ఎందుకంటే టైం అయిపోతుంది. మన జిమ్కి వెళ్ళి గడికి వెళ్ళాం, ఇంకా ఆఫీస్కి చాలా లేట్ అయిపోద్దని ఇంకా కార్లో వెళ్ళిపోయాను. ఇంకా వచ్చినప్పుడు బస్సు, ఎందుకంటే మనీ సేవ్ చేసుకోవాలి. చాలా దూరం పోయా, ఇంకా చాలా హెవీ రేట్ కూడా ఇక్కడ. సో ఇంకా లంచ్లో మనం సార్డో ఒక 2 పీసెస్, దాంతోపాటు ఒక 200 లేదు 150 గ్రామ్స్ చికెన్ అంతే. అండ్ ఫైబర్ కోసం కొంచెం ఫ్రూట్స్. అయితే ఇంటికి వచ్చేసరికి సూపర్ లేట్ అయింది. అసలు చాలా దూరం. నా ఆఫీస్ ఇంటి నుంచి 25 కిలోమీటర్స్ పోయి. అసలు మనకి మ్యాండేటరీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లేదు కాబట్టి మనం అంతా వెళ్ళే వాళ్ళం కాదు. బట్ కమింగ్ టు ద పాయింట్, మన ఇంటికి వచ్చేసరికి అసలు 4:35 అయిపోయింది. ఎందుకంటే ట్రాఫిక్, అసలు ఎంత ట్రాఫిక్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అలా ఇంటికి వచ్చేసరికి కొంచెం మన స్నాక్ క్రేవింగ్ వచ్చింది. అందుకే కొంచెం సార్డో కూడా మిగిలింది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి రెసిపీ చూశాను. అయితే డిష్ పేరు ఆనియన్ చీజ్ శాండ్విచ్. ఓకేనా, మన దగ్గర సార్డో ఉంది కాబట్టి ఇంకా సార్డోతో పాటు ఈ ఆనియన్స్ ఏదైతే మీరు రెసిపీ చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలానే వేసుకొని లాస్ట్లో కొంచెం ఒక 30 గ్రామ్స్ చీజ్ వేసి కంప్లీట్గా మిక్స్ చేసి ఇలా ప్లేటింగ్ చేసి లాస్ట్లో కొంచెం ఫ్రై చేసుకోవడం. ఎందుకంటే చీజ్ మెల్ట్ అయితే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట మనకి. ఒకవేళ మీకు డీటెయిల్డ్ రెసిపీ కావాలనుకోండి, కమెంట్లో అడగండి, కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా తిన్నాక ఈ జోయిగడ్ మంచిగా లేచి, సో రీసెంట్గా మనోడికి లీష్ కొన్నాను. లీష్ కొనేసి మనం బయట తీసుకెళ్దామని. స్టార్టింగ్ డే వచ్చబడిపోయింది మనోడికి. అసలు పిల్లలు అంటే తెలుసు కదా, అసలు బయటికి రావు. బట్ ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ వాడు ఒక 10-15 మినిట్స్ బయట తిప్పి ఇంటికి వచ్చి మనం పనీర్ సాలడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈరోజు. సో ఈ పనీర్ సాలడ్లో కంప్లీట్ 31 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఓన్లీ 171 కార్బ్స్ మాత్రమే. అసలు సూపర్ కదా భయ్. నేను ఎప్పుడు చూడలే. పనీర్ ఇన్ జనరల్గా హై ఇన్ క్యాలరీ అండ్ హై ఇన్ ఫ్యాట్ ఉంటుంది, బట్ ఇది మాత్రం సూపర్ ఉంది భయ్. అసలు మీకు కూడా సేమ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెసిపీ కావాలంటే అడగండి, నేను కూడా చెప్తాను ఎలా టేస్టీగా ఎలా చేయాలో అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి.